హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాము. సో దాంట్లో ఏంటంటే ఇది చాలా నీట్గా వినండి. ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్. ఏదో రెగ్యులర్గా మీకు పాయింట్ అని కాకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వర్సెస్ టూత్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఒక పంటికి ప్రాబ్లం వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదంటే పన్ను తీయించుకోవడం మంచిదా, ఇది అడుగుతారనమాట. సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ టూత్ దేవుడిచ్చిన పన్ను కంటే ఏది కూడా మేము ఎంత మంచి పన్ను పెట్టినా కూడా దానికి ఈక్వల్ కాదు. గుర్తుపెట్టుకోండి, న్యాచురల్లే, ఆర్టిఫిషియల్లే. డెఫినెట్లీ డెంటిస్ట్గా అండి నేను చెప్తున్నాను, ఇది కంపల్సరీ. అందుకని న్యాచురల్ టూత్ని ఎప్పుడు కాపాడుకోవడమే మంచిది. కొంతమంది అంటారు, సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ ఉంటుంది, ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పన్ను ఎందుకు సార్ అది చేయడం, తీసేసి కట్టించుకుందాం సార్, అక్కడ మీరు ఇంప్లాంట్స్ పెట్టండి, నేను మంచి ఇంప్లాంట్ పెట్టండి అంటాం. నో, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. నాకే కానీ ఆ ప్రాబ్లం వస్తే నేను ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంటే చేయించుకుంటాను. ఇది సింపుల్. మా ఫ్యామిలీకి అదే ప్రాబ్లం వచ్చింది అని అంటే కంపల్సరీ నేను వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంటే చేస్తాను. నా దగ్గర ఇంప్లాంట్స్ ఉన్నా, ఎంతో మంచి టీత్ ఉన్నా నో. ఎందుకంటే న్యాచురల్ టూత్ని మించింది ఏది కూడా లేదు. మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసింది కాకుండా మళ్ళీ ఆ పన్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎందుకు సార్ మీరు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఫ్యామిలీల వరకు వెళ్తున్నారు, మీ టూత్ అంటున్నారు, ఎందుకు సార్ అట్లా అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే ఒరిజినల్ పన్ను మనం తీసేసిన తర్వాత పర్మనెంట్ పన్ను పెట్టాలి అని అంటే దానికి మీకు ఖర్చుతో పాటు, టైంతో పాటు, తిరగడానికి కానీ ప్లస్ కాంప్రమైజింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా వస్తుంది? అంటే నేను చెప్పేది, ఒక మంచి పన్నుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని అలా వదిలేసి దాన్ని తీయడం కంటే కూడా దాన్ని ఉంచి చేయడం కంటే కూడా మీరు ఏదైనా ఒక పన్ను రీప్లేస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటాను. సో ఒక మంచి పన్ను ఏమాత్రం ఆప్షన్ ఉన్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వండి. సో మీరు ఇంప్లాంట్స్కి వెళ్ళినా కూడా, లేదంటే ఒకవేళ ఒక పన్నుని మీరు ఏదైతే పన్ను కట్టించుకోవాలి అని అనుకున్నప్పుడు ఉన్న పక్కన పళ్ళని, కొంతమంది ఇంప్లాంట్స్ అందరూ అఫోర్డ్ చేసుకోలేరు, అప్పుడు పక్కన రెండు పళ్ళని అరగదీసి తర్వాత దానిపైన ఒక FPD లాగా ఫిక్స్ చేస్తారు. అక్కడ కూడా న్యాచురల్ టూత్ అంతా కూడా డ్యామేజ్ చేస్తున్నట్టు కదా. అది తప్పని పక్షంలో ఒకవేళ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే మనం చేయకుండా తీసేసామే ఆ పన్ను చుట్టూ కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి ఫర్కేషన్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఫర్కేషన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక పంటికి రూట్స్ మధ్యలో ఎముక కూడా కరిగిపోతే అప్పుడు దాని ప్రోగ్నోసిస్ పూర్ ఉంటుంది. ఆ ప్రోగ్నోసిస్ పూర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు 50-50 వేలో వెళ్ళి మీరు దానికి ఇంప్లాంట్స్ కన్నా వెళ్ళండి, పన్ను తీయించుకోండి. అంతేగాని మీ డెంటిస్ట్, మీ పంటి డాక్టర్, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కుదురుతుంది అని ఒక్క మాట చెప్పిన తర్వాత వీలున్నంత వరకు ఖర్చు పెట్టుకొనైనా చేయించుకోండి. ఎందుకు అనంటే న్యాచురల్ టూత్ మించిన టూత్ లేదు. మా టీచర్స్ చెప్పేవాళ్ళు, ఎవరైనా కూడా ఒక మీరు మీ పేషెంట్ వచ్చి పన్ను తీసేయండి అని అంటే తీసేయొద్దు, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అవేర్నెస్ క్రియేట్ చేసేది ఎలా? ఎంతవరకు రిచ్ పీపుల్ అయినా, ఎంత పూర్ పీపుల్ అయినా కూడా, ఎవరైనా కూడా ప్రతిరోజు మధ్యాహ్నం వెళ్ళి తింటారు. సో వాళ్ళు ఒకవేళ నడవకపోయినా, లేదా చేతులు కలిగించకపోయినా, మాట్లాడకపోయినా ప్రతిరోజు చేసే పని తినడం. ఆ తినడానికి పళ్ళు అవసరం. ఆ పళ్ళ కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు అనేది ఒక్కసారి మీ పేషెంట్స్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేవాళ్ళు. అందుకని నేను చెప్తున్నాను, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ పన్ను తీయడం కంటే, ఒక మంచి పన్ను తీయడం కంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎన్నో విధాలుగా ఉపయోగం. మీకు ఆ రోజు ఒకవేళ అది ఖర్చు అనిపించచ్చేమో, కానీ దానివల్ల అంతే ఉపయోగం భవిష్యత్ అంతా ఉంటుంది. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక పన్నుకు చేస్తే అది మళ్ళీ చేయరు. ఒక్కసారి చేసిన తర్వాత అది కనీసం మనకు ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, కొన్నిసార్లు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పన్ను తీయడం కంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా బెస్ట్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు మంచి వీడియోతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.